గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మార్కెట్ సేమ్ రిలేటెడ్గా వీడియో చూస్తున్నాం. ఇప్పుడు నిన్న చేసిన వీడియోకి దీనికి డైరెక్ట్ అపోజిట్గా ఉంటుంది. అంటే అపోజిట్ అంటే సేమ్ మనకు కంటెంట్ అనేది ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది పైనుంచి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు కింది నుండి పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా మూమెంట్ పీఈసీలో మార్పు అనేది ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి ఈరోజు మనం చూద్దాం. చూసినట్లయితే ఈరోజు మనకు ట్యూస్డే, ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం ఒకసారి. చూసినట్లయితే మార్కెట్ ప్రీవ్యూ క్లోజు 24,572లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,648లో ఓపెన్ అయింది. ఈ రకంగా మనకు చూసినట్లయితే ఇది కొన్ని పాయింట్ల మేరకు ఇది హైలో ఓపెన్ కావడం వల్ల దీని మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. దీంట్లో మెయిన్గా నేను చూపించేది మాత్రం మెయిన్గా పీఈసీలు మనం ఆడ్ చేసుకున్న 300 పీఈసీలు వాటి మూమెంటం ఉంటుంది కాబట్టి అవే చూపిస్తున్నాను. ఇంకా వేరే చూపిస్తే పెద్ద హెవీ వీడియో అయిపోతుంది. చూసినట్లయితే ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే నిన్నటి వీడియోలో ఇది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, 15 క్యాండిల్ ఇక్కడ ఇది. తర్వాత మార్కెట్ అనేది కింద ఓపెన్ అయింది. కింద ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కింద నుండి ఇది మనకు రిబాండ్ అవ్వడం జరిగింది. అది ఎందుకు జరిగిందో నిన్న వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాము. కాకపోతే ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఒక రెడ్ ఇక్కడ 15 క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ 915 క్యాండిల్ అనేది డిప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ అనేది ఈరోజు హైలో ఓపెన్ కావడం వల్ల ఇది పిఈ అనేది మనకు డిప్లో ఓపెన్ జరిగింది. ఇక్కడ మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఏ సపోర్ట్ లేదు. ఇక్కడ దీని కింద నుండి మనకు ఎటువంటి సపోర్ట్ లేదు. మళ్ళీ సపోర్ట్ కావాలంటే మాత్రం ఇక్కడ నుండి ఉంది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ అనేది ఉన్నది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ రకం. అంటే దీంతో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, ఎప్పుడైతే దీని సపోర్ట్ అనేది బ్రేక్ అయినా ఇక్కడ ఒక విక్లాగా ఏర్పడి ఇక్కడ నుండి ఎప్పుడైతే 915 క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ రకం ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. ఇంతకుముందు చాలాసార్లు బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ విక్కులాంటి ఏర్పడి మళ్ళీ దాని బాడీ నుంచి వెళ్ళి ఇది సమానంగా మళ్ళీ ఒక నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా మారాలి. ఇక్కడ మారలేదు అంటే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్గా 945 క్యాండిల్ ఇది రెడ్ క్యాండిల్గా మారింది. తర్వాత 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం, తర్వాత మళ్ళీ ఇది 1015 క్యాండిల్ని మెయిన్గా బేస్ చేసుకొని ఇది పైకి కిందికి వెళ్ళడం ఇక్కడ జరిగింది. ఇక్కడ మీకు అర్థమవుతుందా అని చెప్పింది. మెయిన్గా ఎప్పుడైతే ఇక్కడ మనకు బేస్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్ అనేది లేనప్పుడు మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 950 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ అనేది అక్కడి నుంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే అది పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ నుండి, లేకుంటే కిందికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి, ఓకే. అదేవిధంగా చూసినట్లయితే 24,900 సి మనం 24,300 సి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి మీరు, నిన్న మార్కెట్ అనేది హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీని మీద మనకు క్యాండిల్ అనేది ఏర్పడినట్లయితే ఈ హైలో ఓపెన్ నుంచి వెళ్ళి మరో గ్రీన్ క్యాండిల్ 940 మనకు ఈ 915 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా మారినట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశం పోయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైంది, నిన్న ఇది రెడ్ క్యాండిల్గా మారి కిందికి బ్రేక్ అయింది. ఎప్పుడైతే వీటికి బ్రేక్ అయినప్పుడు ఇది మళ్ళీ దీని సపోర్ట్ అయినా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి, ఓకే. లేకుంటే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి. అయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ నుండి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి మనం గుర్తించాం. కాకపోతే ఈరోజు ఏమైంది, ఈ విధంగా వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ వీటన్నిటి మీద ఈ 915 క్యాండిల్స్ మీద ఇది సపోర్ట్ అనేది తీసుకుంది. ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ అనేది చూసినట్లయితే నిన్నటి 950 క్యాండిల్ మించింది. ఇది మించిన తర్వాత దీని మీద క్యాండిల్ క్లోజ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 945 క్యాండిల్ అనేది మళ్ళీ ఇది
పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ మీద క్యాండిల్ అనేది ఏర్పడుతుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 10:15 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ 9:15 క్యాండిల్ నుంచి పైకి కిందికి వెళ్ళేది ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మీరు ముఖ్యంగా ఇది ఎప్పుడైతే మార్కెట్ అనేది పైకి వెళ్ళే మూమెంట్లో ఈ మూమెంటం ఉంటుందనే విషయం గురించి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. అంటే కిందికి వచ్చే ఇప్పుడు ఇది హైలో ఏర్పడింది అనిపించింది, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ పెరిగే అవకాశం ఉందని మనకు అనిపించిన ఎప్పుడైతే ఇది ఓపెనింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది ఈ విధంగా రెడ్ క్యాండిల్గా మారి రావడం జరిగింది నిన్న. ఈరోజు మాత్రం కింది నుంచి పైకి వెళ్ళింది. తర్వాత ఇది దీని అన్నిటి మీద హై నుంచి ఇది క్యాండిల్ అనేది ఏర్పడడం వల్ల ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం కలిగింది. ఓకే, థ్యాంక్ యూ.